Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 December 16th Tuesday afternoon 1:45 PM की BBL थर्ड मैच బెల్లెరివి ఓవల్ హోబర్ట్ ఆస్ట్రేలియాలో హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మ్యాచ్ జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళు లాస్ట్ సీజన్ లో ఫైనల్ లో తలపడ్డాయి. ఆ లాస్ట్ సీజన్ లో హోబర్ట్ హరికేన్స్ ఈ సిడ్నీ థండర్స్ మీద చాలా ఈజీగా గెలిచారు. వీళ్ళు లాస్ట్ సీజన్ లో ఈ టూ టీమ్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసి అయితే వస్తున్నారు. సో అదే పెర్ఫార్మెన్స్ తో ఈ సీజన్ లో కూడా కంటిన్యూ అవ్వాలని చూస్తారు ఈ టూ టీమ్స్ కూడా. అండ్ ఈ హోబర్ట్ మెయిన్ ప్లేయర్స్ గా మిచెల్ ఓవెన్, టిమ్ డేవిడ్ అండ్ రియలీ మెరిడిత్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ హోబర్ట్ టీమ్ కి ఉంటాయి. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉంది. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం వీళ్ళు ఈ రోజు ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక సిడ్నీ థండర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ఫైనల్స్ వరకు వచ్చారు. బట్ బ్యాడ్ లక్, ఆ మ్యాచ్ అయితే లాస్ అయ్యారు. సో ఈ సీజన్ లో అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. సో వీళ్ళకి లాస్ట్ సీజన్ లో ఈ హోబర్ట్ మీదనే లాస్ జరిగింది కాబట్టి ఈ సీజన్ లో వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఈ హోబర్ట్ తో రెవెన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో కంపల్సరీగా మోర్ ఎఫర్ట్స్ అయితే ఈ టీం నుంచి చూడొచ్చు. అండ్ ఈ సిడ్నీ థండర్స్ టీమ్ కి మెయిన్ ప్లేయర్స్ గా క్యామరన్ బ్యాన్క్రాఫ్ట్, డానియల్ శామ్స్ అండ్ క్రిస్ గ్రీన్ నుంచి మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్లేయర్స్ మీదన ఈ థండర్ టీమ్ కి ఉంటుంది. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారని ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో చేస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే బెల్లెరివి ఓవల్ హోబర్ట్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 ఉంది. అండ్ ఈ వెన్యూలో 170+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైన్. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే హోబర్ట్ హరికేన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్.